హలో వ్యూయర్స్, ఈ వీడియోలో నేను పోలిపాడ్యమి రోజు పూజ చేసుకోవాల్సిన విధానం గురించి, అలాగే అరటి దుప్పలు దొరకకపోతే ఏం చేయాలి అనే విషయం గురించి, అలాగే నీటిలో దీపాలను ఏ విధంగా వదలాలి అనే విషయాలన్నీ కూడా షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి వీడియో పూర్తిగా చూసి ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ముందుగా అయితే మనం పోలిపాడ్యమి పూజని ఉదయాన్నే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలోనే చేసుకోవాలండి. అలాగే మనకి పోలిపాడ్యమి తిథి ఉదయం మాత్రమే ఉంది, రేపు డిసెంబర్ 13వ తారీఖున. కాబట్టి పూజని త్వరగా చేసుకుంటేనే చాలా మంచిది. తిథి ఉన్నప్పుడే చేసుకుంటేనే కదా మనకు ఫలితం అనేది లభిస్తుంది. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలోనే తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మనము ఇంటి ముందు ముగ్గు వేసి పూజ గదిలో పూజ చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర ఈ పూజ చేయాలండి. ఒకవేళ టైం అనేది దాటిపోతుంది, పాడ్యమి తిథి దాటిపోతుంది అనుకుంటే, ఏమైనా మీకు లేట్ అయితే లేవడంలో కానీ ముందుగా తులసి కోట దగ్గర పూజ చేసుకొని తర్వాత ఇంట్లో పూజ గదిలో పూజ చేసుకోవచ్చు. అయితే తులసి కోట దగ్గర కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకొని అక్కడ మనం పద్మంతో ముగ్గు వేసి తులసి కోట ముందు దీపాన్ని పెట్టాలి. అలాగే ఏ పూజకైనా కూడా మనము వినాయకుడితో ప్రారంభిస్తాం కాబట్టి పసుపు వినాయకుడిని చేసి తులసి కోట దగ్గర మనం పెట్టాలండి. తులసి కోట లోపల అంటే కుండీలో మాత్రం మనం వినాయకుడిని పెట్టకూడదండి. వాళ్ళిద్దరికీ వైరం ఉందంట, అలా చేస్తే మనకు పాపం తగులుతుంది. కాబట్టి మనము తులసి కోట పక్కన ఒక పీట లాంటిది ఏర్పాటు చేసి దాని మీద పసుపు ముద్దతో మనము వినాయకుడిని చేసి మనం పూజించాలి. అలాగే కుదిరితే ఆనవాయితీ ఉన్నవాళ్ళు తులసి మొక్కలోని కొద్దిగా మట్టి తీసుకొని ఆ మట్టిని కూడా ముద్దలాగా చేసి మనము దామోదరునిగా ఈరోజు పూజిస్తే చాలా మంచిది. నెలంతా పూజించాం కదండి, ఈ ఒక్కరోజు ఇలా ఆఖరి రోజు ఇలా పూజిస్తే చాలా మంచిదన్నమాట. ముందుగా మనము వినాయకుడి దగ్గర షోడశోపచార పూజ చేసి స్వామికి బెల్లాన్ని కానీ వడపప్పు చలివిడిని నైవేద్యంగా పెట్టి తర్వాత స్వామికి హారతి అనేది ఇవ్వాలండి. కుదిరితే మీరు వినాయకుని అష్టోత్తర శతనామాలు ఉంటాయి కదండి, అవి పువ్వులతో కానీ అక్షింతలతో కానీ చదువుకోవచ్చు. కుదిరినట్లయితే ఓం గం గణపతయే నమః అని 11 సార్లు అక్షింతలతో వినాయకుడిని పూజించిన తర్వాత హారతి ఇవ్వాలండి. తర్వాత వినాయకుడిని కదిపేయాలి. తర్వాత కార్తీక దామోదర్ని అష్టోత్తరాలతో పూజించాలండి. కుదిరితే పూజించండి, లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. అలాగే మీ ఇంట్లో తులసి కోట లేనట్లయితే మీరు ఇలా తులసి కోట దగ్గర పూజ చేయక్కర్లేదండి, ఈశాన్యం మూలలో చేసుకోవచ్చు. కానీ ఎందుకు ఈశాన్యం మూలలో అంటున్నానంటే పూజ గదిలో కూడా చేసుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ మనము నదులు అనేవి బయట ఆరు బయటనే ఉంటాయి, కానీ లోపల క్లోజ్డ్గా ఉండవు కదా. కాబట్టి నీటిలో మనం ఇంటి దగ్గర నీటిలో వదిలేటప్పుడు మాత్రము మనము ఆరు బయటనే చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అయితే ఈశాన్యం మూలలో ఇలా నీటిని వదులుతూ మనము నీటిలో దీపాలను వదులుతూ పూజ అనేది చేసుకోవచ్చు. ముందుగా నేను చెప్పినట్టుగానే ఒక పీట తీసుకొని దాని మీద పద్మం ముగ్గు వేసి ముందుగా వినాయకుడిని పూజించి తర్వాత కార్తీక దామోదర్ని పూజించి, అంటే ఏదైనా కొద్దిగా మట్టితో అయినా కానీ మనం కార్తీక దామోదర్ని చేసుకోవచ్చు, లేదు అంటే శివుడి ఫోటోకైనా కానీ మనం పూజ అనేది చేసుకోవచ్చు. తర్వాత శివయ్య దగ్గర మనము కార్తీక దామోదరుని దగ్గర మనము శివ అష్టోత్తరాలు కానీ లేదు అనుకుంటే లింగాష్టకము బిల్వాష్టకము ఇలా చదువుకోవచ్చండి. అలాగే కార్తీక మాసం అంటే శివుడు ఒక్కడే కాదు కదండి, మనకి శివ కేశవులు అంటారండి. కాబట్టి విష్ణు సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు, లేదంటే అష్టోత్తరాలు కూడా చదువుకోవచ్చండి. టైం లేనట్లయితే ఓం నమో నారాయణాయ అని 11 సార్లు, ఓం నమ శివాయ అని 11 సార్లు అక్షింతలతో పూజించిన పువ్వులతో పూజించినా కానీ చాలండి. తర్వాత స్వామివారికి నైవేద్యంగా చలివిడి వడపప్పు పానకము ఇంకా మీరు ఇంట్లో ఏమైనా వండుకుని ఉంటే అవి పెట్టొచ్చు. అయితే అంత పొద్దున్నే మనం వండేసరికి మనకి పాడ్యమి తిథి అయిపోతుంది. కాబట్టి కుదిరిన వాళ్ళు చేసుకోండి, కుదరని వాళ్ళు వడపప్పు చలివిడి లేదు అనుకుంటే ఒక పండైనా కానీ మనం నైవేద్యంగా పెట్టొచ్చు. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత మనము స్వామివారికి హారతి అనేది ఇచ్చేసి తరువాత ఒక బేషన్ తీసుకోవాలండి. ముందుగా మనం ఎక్కడైతే నీళ్ళల్లో దీపాలు వదులుతామో అనుకుంటున్నామో ఆ ప్లేస్లో కొద్దిగా పసుపుతో మనం కింద అలికి దానిపైన పద్మం ముగ్గు అనేది వేసి దానిపైన ఒక బేషన్ అనేది పెట్టి, ఇది స్టీల్ కాకుండా ఉండేటట్టు చూసుకోండి, ప్లాస్టిక్ అయినా పర్వాలేదు. అయితే ఇలా అరటి దొప్పల్లో మనము ముందుగా అరటి దొప్పలకి పసుపు కుంకుమ గంధము అన్నీ కూడా బొట్లు పెట్టి దాంట్లో 33 లేదు అనుకుంటే 35 వత్తుల్ని కలిపి ఒక వత్తిగా చేసి మనము దీపం అనేది వెలిగించాలి.
అయితే కొంతమందికి డౌట్ ఉంటుంది. మనము నీళ్ళల్లో వదిలిన తరువాత అరటి దొప్పల్ని వదిలిన తరువాత మనము దీపం వెలిగించాలా? లేదంటే ముందే వెలిగించి తర్వాత నీళ్ళల్లో వదలాలా అని డౌట్ ఉంటుందండి. అయితే ముందుగానే మనము దీపం అనేది వెలిగించిన తరువాత మనము నీళ్ళల్లో వదలాలన్నమాట. అయితే మీ దగ్గర అరటి దొప్పలు లేనట్లయితే మీరు కొబ్బరి చిప్ప కానీ, లేదంటే రావి ఆకు కానీ, లేదు అనుకుంటే విస్తరాకులతో చేసిన కప్స్ వస్తున్నాయండి. ఆ కప్స్‌లో కానీ మీరు ఈ దీపాలను పెట్టి వదలొచ్చండి. అక్కడ నీళ్ళలో తేలడం అనేది ఇంపార్టెంట్. అలాగే అరటి దొప్పలో వదలడము అనేది మన శాస్త్ర ప్రకారం ఉందండి. అదేమీ మనకొక ఆప్షన్ కాదు. అరటి దొప్పల్లో వదిలితే చాలా మంచిదని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి కుదిరితే మ్యాక్సిమం ఎవ్వరికైనా కూడా ఈ పాడ్యమి అప్పుడు, కార్తీక పౌర్ణమి అప్పుడు అరటి దొప్పలు దొరుకుతూ ఉంటాయండి. తెచ్చుకొని అందులో వదలడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే రావి ఆకు, లేదంటే విస్తరాకులతో చేసిన కప్స్ ఇలాంటివి ఉంటాయండి. వాటితో అయినా కానీ వదలొచ్చనమాట. అయితే చాలామంది ఈ మధ్య వీడియోస్లో చెప్తున్నారు, ప్లాస్టిక్ మూతల్లో ప్లాస్టిక్ ఇట్లాంటివి ఉంటాయి కదండి, వాటిల్లో దీపం పెట్టుకొని వదలొచ్చు అనేసి. అస్సలు అది చెయ్యకండి. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది ఆ తర్వాత దీపం వదిలిన తర్వాత అది కొద్దిగా కాలుతుంది కదండి, ఆ తర్వాత మనం అది దేనికి కూడా యూజ్ చెయ్యము. మనం అది బయట పడేస్తూ ఉంటాము. బయట పడేసినప్పుడు అది ప్లాస్టిక్ అనేది కరగక అలాగే ఉండిపోయి మనం ఎక్కడైతే పడేస్తున్నామో అక్కడ ఉన్న జీవులకి కూడా అది ఆటంకం అనేది ఏర్పరుస్తుంది. సో మనకి ఆ మూలంగా ఆ పాపం అనేది మనకి చుట్టుకుంటుంది. అలాగే నదుల్లో వదిలే వాళ్ళు కూడా ఇలా ప్లాస్టిక్ వాటిల్లో వదిలితే అవన్నీ ఆ నీళ్ళల్లోనే ఉండిపోయి దాంట్లో ఉన్న చేపలకి అన్నిటికీ కూడా ఏమైతే నివసిస్తున్నాయో ఆ చుట్టుపక్కల వాటికి హాని కలుగుతుంది. ఆ పాపం కూడా మనకే తగులుతుందన్నమాట. అందుకని శాస్త్ర ప్రకారంగా అలాగే ఈ మనకి ప్రకృతికి కూడా హాని చేయకుండా ఉండడానికి ఇలా రావి ఆకుల్లో కానీ, అరటి దొప్పల్లో కానీ, లేదు అనుకుంటే కొబ్బరి చిప్పలో కానీ మీరు దీపాలు వదలండి. కానీ ప్లాస్టిక్ వాటిల్లో వదలకుండా ఉండడానికి ట్రై చేయండి. ముందుగా మనము ఆయిల్ నేతిలో ముంచిన దీపాలైతే చాలా మంచిదండి ఆయిల్ కన్నా కూడా. ఒకవేళ మీకు దగ్గర నెయ్యి దొరకకపోతే మనం మామూలుగా నార్మల్ నువ్వుల నూనెలో కూడా మనము యూజ్ చేయొచ్చు. ఇది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, కొద్దిగా లోపల ఇలా చిన్నగా చిల్లు పెట్టేసుకున్నాం అనుకోండి, అందులో కూడా మనము ఆయిల్ అనేది పోసుకుంటే ఎక్కువసేపు దీపం అనేది వెలుగుతుంది. అలా కాదు అనుకుంటే అరటి దొప్పలకి సైడ్స్లో మనము బియ్యం ముద్ద ఉంటుంది కదా, ఆ బియ్యం ముద్ద అనేది అడ్డుగా పెట్టేసామనుకోండి, అందులో మొత్తం అంతా అరటి దొప్పలో ఆయిల్ పోసుకున్నా కూడా ఆ బియ్యం ముద్ద అడ్డుగా ఉంటుంది. కాబట్టి అటు ఇటు పోకుండా, బయట నీళ్ళు లోపలికి రాకుండా చక్కగా దీపం అనేది చాలాసేపు వెలుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ దీపం ముందుగా మనం దీపం వెలిగించుకోవాలండి. తర్వాత బేషన్లో నీళ్ళు తీసుకోండి. నీళ్ళు తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, అలాగే పువ్వు తీసుకోండి. ఒక్క పువ్వు వేసినా చాలండి, ఎక్కువేం వేయక్కర్లేదు. తర్వాత మనం దీపం వెలిగించిన తర్వాత ఇందులో నీళ్ళల్లో 2 చేతులతో కూడా ఆ దీపాన్ని అనేది వదులుతూ మనము కొద్దిగా అవి ముందుకు వెళ్తున్నట్టు అరటి దొప్పల్ని ముందుకు అనాలండి. చాలా చిన్నగా అనండి, మరీ వెంటనే అనేస్తే అవి నీళ్ళు లోపలికి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలా నీళ్ళల్లో దీపాలను వదిలిన తర్వాత మనము చేతితో కొద్దిగా అక్షింతలు తీసుకొని పోలీస్ వర్గం కథ ఉంటుందండి, ఆ కథని చదువుకుంటూ మనము ఆ అక్షింతలు చేతిలో పట్టుకొని కథను చదువుకోవాలండి. లేదు అనుకుంటే మీకు చదవడం రాదు, లేదంటే ఒక చేత్తో చదువుకోలేకపోతున్నారు బుక్లో అనుకుంటే మీరు ఆడియో వింటూ అయినా కానీ, మీరు వీడియో చూస్తూ అయినా కానీ మీరు దీపాలను వదులుతూ ఉండొచ్చండి. దీపాలు చూస్తూ ఉండాలి వెలుగుతూ ఉన్నంతసేపు, చాలా మంచిదండి. ఇలా పోలీస్ వర్గం కథ అంతా పూర్తయిపోయిన తర్వాత అక్షింతలు మనము తీసి నెత్తి మీద చల్లుకోవాలి. తర్వాత ఆ దీపాలకు కొద్దిగా నైవేద్యం కూడా పెట్టాలండి. నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. దీపాలు వదిలిన తర్వాత దీపాలకు కూడా మనం నైవేద్యం పెట్టాలి. తర్వాత కథ అంతా అయిపోయిన తర్వాత అక్షింతలు వేసుకున్న తర్వాత హారతి అనేది ఇవ్వాలండి ఆ దీపాలకి. ఆ తరువాత ఇలా దీపాలన్నీ వదిలిన తర్వాత దీపాలు కొండెక్కేంత వరకు ఉంటే మంచిదండి. ఎక్కువ సమయం ఏం పట్టదు, వెంటనే కొండెక్కుతాయి, గగనం అయిపోతాయి అంటాం కదా, అలా అనమాట. తర్వాత ఈ దీపాలని, అరటి దొప్పల్ని ఎవ్వరూ తొక్కని ప్లేస్లో, చెత్తబుట్టలో కాకుండా ఎవరు తొక్కని చెట్ల దగ్గర కానీ, లేదంటే మీరు పక్కన ఒక కవర్లో కానీ ఎక్కడైనా దాచిపెట్టేసి మనము ఎక్కడైనా నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నదుల్లో వదిలేస్తే చాలా మంచిదండి. అలా నీటిలోనే వదిలేయాలి. కానీ మనము ఇలా చెత్తబుట్టల్లో అంటే అది దీపం కదండి, కాబట్టి మనం దేవుడికి పంపించాం కదా, ఆ దీపము గగనం అవుతుంది కదా, కాబట్టి అలాంటివి మనం డస్ట్బిన్స్లో వేయకుండా మనము కంపల్సరీగా ఇలా నదుల్లో కానీ, లేదు అనుకుంటే ఏదైనా ఒక పచ్చని చెట్టు కింద కానీ వేస్తే మంచిదండి. ఆ పచ్చని చెట్టు దగ్గర అవి కరిగిపోయి అందులో వాటికి ఎరువుగా పనికొస్తాయండి.
తర్వాత పసుపు వినాయకుడిని అలాగే కార్తీక దామోదర్ని కూడా చేసాం కదా, అవి కూడా అంతేనండి. నీళ్ళల్లో కరిగించి మొక్కలకి పోయొచ్చు, లేదు అనుకుంటే ఎవరు తొక్కని ప్లేస్లలో వేయొచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.